వచ్చేంత వరకు కూడా ఈ యొక్క శ్రమలు మనకు తప్పవు. ఆ శ్రమ పడే క్రీస్తు కొరకు అయితే దేవుడు నిన్ను ఒక ఆయన రాజాదిరాజు యొక్క కుమారుడిగా నిన్ను అభిషేకించి ఆయన వాడుకుంటాడు, ఆయన సంతోషించుకుంటాడు. అది మనం కోరుకునేది. ఎవరిని పగబట్టి ఎన్నికలు చూస్తూ మనం ఏం చేస్తలేం, మాకు జస్టిస్ కావాలని మాత్రమే మేము కోరుకున్నాం తప్ప మేమేమో యుద్ధం చేస్తాం, రివెంజ్ చేస్తామని అనట్లేదు. కానీ మేము శాంతిని కోరుకుంటున్నాం. మేము శాంతి కాముకులం. జవహర్లాల్ నెహ్రూ అన్నాడు, క్రైస్తవులు నిద్రిస్తున్నటువంటి సింహాలు వారిని లేపకండి, లేపిన ఎలా దేశంలో అల్లకల్లం జరుగుతుందని అన్నాడు. ఇప్పటికి కూడా మీరే చూశారు సాక్ష్యంగా ఎన్ని వేల మంది, కోట్ల మంది అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో ఏ విధంగా మరి ముందుకొచ్చి వారి యొక్క సత్తాను చూపెడుతున్నారో చూస్తున్నాం. ఒకవేళ అందరము ఒకటి అయితే మాత్రం తప్పకుండా జరుగుతుంది, జరిగే పరిస్థితి వస్తుంది. ఎంత మారణ హోమమైనా చనిపోయినా పర్వాలేదనేటువంటి ఎంతోమంది యువకులు ముందుకొచ్చి మాట్లాడడానికి, నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. మా దాంట్లో కూడా ఉన్నారు. కానీ వారు బయటికి ఎందుకు వస్తున్నారంటే దానికో సమయం కలదు. కూలగొట్టకును, నిలబెట్టకును, కట్టుటకును, మరి విరగొట్టుటకును ఒక సమయం ఉన్నది. ఆ సమయం ఆసన్నమైంది. అందుకే దేశాలలో యుద్ధాలు మొదలైనవి. ఆ ప్రభు రాక సిద్ధమైంది. కనుక ఆయన రాజ్యవాక్తిని మరణం వరకు మనం బోధిస్తాం. జై బోలో గులామని యేసు మసీహ్ కి జై.